శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 154వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. జ్ఞానం వైరాగ్యమైశ్వర్యం యశస్శ్రీస్వముదాహృతం సద్గుణైశ్వర్యం యుక్తచ్చ భగవాన్ శ్రీ గురు ప్రియే. ఓ పార్వతి, సద్గురువు జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, యశస్సును, సంపదయును, ఆత్మయును వీనితో కూడుకొనుట వలన సద్గుణైశ్వర్యయుక్తుడగు భగవంతుడగుచున్నాడు అని మనకు తెలియబడినది. పై శ్లోకంలో మనం తెలుసుకున్నాం శుద్ధాత్మ అని. ఈ యొక్క గురు కరుణ కటాక్షములు ఉన్నప్పుడు శుద్ధ ఆత్మతో మమేకమై ఉంటాడు గురుడు. ఇక్కడ మనకు తెలియబడుతుంది క్లారిటీగా. సద్గురువు జ్ఞాన సంపన్నుడు. సద్గురువే మనిషికి ఈ అశాశ్వతమైనటువంటి భవబంధముల నుండి విముక్తుని చేసేటువంటి, ఈ భౌతిక ప్రపంచం, ఈ నానా కల్మషములకు అతీతంగా ఉండేటువంటి వైరాగ్య స్థితిని కలిగించేది ఆ గురుశక్తినే. సర్వ సంపన్నుడుగా బ్రతకడానికి, ఏ సమస్యలు బాధ బందీలు లేకుండా ఉండడానికి కూడా గురుమూర్తినే కారణం. సర్వ సంపన్నుడు ఐశ్వర్యవంతుడు అంటే ఎవరు? ఏ ఆశలు భవబంధములు లేనటువంటి వాడే సర్వసంపన్నుడు, ఐశ్వర్యవంతుడు. ఏదో నాకు తక్కువ ఉన్నది అనుకున్నవాడు సంపన్నుడు కాదు. ఆశా వలయములకు చిక్కినటువంటి వాడు ఎప్పుడూ సంపన్నుడు కాలేడు. పంచాయతీ సొంతమవుతే మండలం సొంతము కావాలి, మండలం సొంతమవుతే జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం నాకే అయితే కూడా మళ్ళా ఎలితే ఉంటుంది మానవుడికి. వాడు సంపన్నుడు ఎప్పుడూ కూడా కాలేడు, ఐశ్వర్యవంతుడు కాలేడు. ఉన్నంతలో తృప్తిపడి ఎప్పుడైతే శుద్ధాత్మపరుడై ఉంటాడో, ఎప్పుడైతే దైవముఖుడై ఉంటాడో వాడే ఐశ్వర్య సంపన్నుడు, వాడే ఐశ్వర్యవంతుడు. యశస్సును కూడా గురుశక్తి సంపాదిస్తూ ఉంది. యశస్సు అంటే ఏమిటి? ఈ లోకము, ప్రపంచము నిన్ను యశస్ అని దీవించి గొప్పవాడని దీవించాల్సినది కాదు. నీకు నీవు సంతృప్తుడువై ఇక ఏమి నాకు ఎలికనేది లేదు, ఆ దైవమే నేను, నేనే ఆ దైవము, ఈ లేని ఎరుక లేనే లేదు, ఉన్న పరిపూర్ణం ఉండనే ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి ఎస్ఎస్. అదే నిజమైనటువంటి గొప్ప. ఆ సంపదను గురుమూర్తి ఇస్తారు. వీరితో గూడుకొని ఉన్నది గురుశక్తి. సద్గుణాశ్చర్యయుక్తుడగు భగవంతుడు తానే అవుతాడు. భవబంధముల నుండి విముక్తి అయినటువంటి వాడే భగవంతుడు. భవబంధములకు లోనైనటువంటి వాడే మానవుడు. ఈ మానవ ఆకారములో ఉన్నటువంటి, ఈ శరీరములో ఉన్నటువంటి ఈ యొక్క సూత్ర ఆత్మ శుద్ధాత్మగా మారినప్పుడు తానే దైవముగా శోభిల్లుతూ ఉంటాడు. తాను లేకపోతే ఉన్నది ఉండనే ఉన్నది. నేను అనే అహం, నేను అనే ఈ యొక్క ఎరుక ఎప్పుడు రహితమవుతుందో ఉన్నది పరిపూర్ణమే. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.